ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, టోటల్గా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలలో బిజీగా ఉన్నాడు కాబట్టి, అంటే ప్రజాక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి, ప్రస్తుతానికి అతను సినిమాలు చేయట్లేదు కాబట్టి అతని స్థానంలో అతని కుమారుడైన అకీరానందన్ సినిమాలోకి వస్తే బాగుంటుందని చెప్పి చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారండి. అవును, నేను కూడా నా అభిప్రాయం కూడా అలాగే ఉందన్నమాట. ఎందుకంటే 6 అడుగుల బుల్లెట్, మనం పవన్ కళ్యాణ్ గారి సాంగు మనం విన్నాం. ఇది 6 అడుగుల బుల్లెట్, ఇది ధైర్యం విసిరిన రాకెట్ అనే సాంగు, ఆ సాంగుకు తగినట్టుగా అకీరానందన్ కనిపిస్తుందండి. నిజంగా అతన్ని చూస్తే, అంటే రియల్గా అయితే నేనైతే చూడలేదు, కానీ టీవీలో కావచ్చు, సెల్ ఫోన్లో కావచ్చు 6 అడుగుల హైట్ ఉంటాడండి. అకీరానందన్ మీద చాలామంది అభిమానులు హోప్స్ పెట్టుకున్నారండి. ఎందుకంటున్నానంటే, ఎట్లాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయట్లే, సినిమాలు చేస్తాడో చేయడు అనేది ఇక మనకి డౌట్గానే ఉంది. ఎందుకంటే అతను రాజకీయాలలో ఎక్కువ బీచీగా ఉన్నాడు కాబట్టి, ప్రజాక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి, ప్రజా పరిపాలనలో ఉన్నాడు కాబట్టి అతనికి సమయం అనేది సరిపోవట్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి స్థానంలో అకీరానందన్ రావాలి. ఎప్పుడు వస్తాడు, ఏ సినిమా ద్వారా వస్తాడు, అసలు ఏ నిర్మాతతో చేస్తే బాగుంటుంది, ఏ డైరెక్టర్తో చేస్తే బాగుంటుంది అని చెప్పి సోషల్ మీడియాలో చాలామంది అడుగుతున్నారు అన్నమాట. మీ అభిప్రాయాన్ని, అసలు ఏ డైరెక్టర్తో చేస్తే బాగుంటుంది, ఏ నిర్మాతతో చేస్తే బాగుంటుంది, మొట్టమొదటి సినిమా అని చెప్పి మీరేమనుకుంటున్నారో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అయితే పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్ ప్రస్తుతానికి అతనికి సంగీతం పైన, మార్షల్ ఆర్ట్స్ పైన అతను ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుందండి. ఎందుకంటే మనం ఆ మధ్యకాలంలో చాలా వీడియోలు చూసాం. ఏది అకీరానందన్ మార్షల్ ఆర్ట్స్ చేస్తూ ఉంటే, కర్రసాము చేస్తూ ఉంటే కొన్ని వీడియోలు అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయన్నమాట. ఆ వీడియోలు ప్రతి ఒక్కటి కూడా వైరల్ అయినాయి. అంతేకాకుండా ఇంతకు ముందు వచ్చిన ఓజీ సినిమాకి ఆ పాటలకు కావచ్చు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, తన కుమారుడైన అకీరానందనే సంగీతం అందిస్తాడేమని చెప్పి అంతకుముందు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయన్నమాట. కానీ అతను అందించలేదు, కానీ సోషల్ మీడియాలో వార్తలు అయితే మాత్రం చక్కర్లు కొట్టినాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అతను ఏం చేస్తుందంటే, ఎక్కువ సంగీతం మీద ధ్యాస పెట్టినట్టుగా తెలుస్తుందండి. సంగీతం మీద, అలాగే మార్షల్ ఆర్ట్స్ మీద. ఆ మధ్యకాలం రేణు దేశ గారు కూడా ఏం చెప్పారంటే, ఇప్పుడు ప్రస్తుతానికి అతనికి సినిమాలు చేసే ఉద్దేశం లేదు, మేము కూడా సినిమాలు చెయ్యి అని చెప్పి ఫోర్స్ అయితే చేయట్లేదు. కాబట్టి అతనికి దేని మీద అయితే అవగాహన అనేది ఉందో, అతనికి దేని మీద అయితే దృష్టి ఉందో, ఆ ఉద్దేశం ఏంటంటే ఒక సంగీతం కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ప్రస్తుతానికి వాటిలో ఉన్న మెలకువలను నేర్చుకుంటాడని చెప్పి రేణు దేశ గారు ప్రకటించారండి. కానీ ఇక్కడ అభిమానులు ఆగట్లే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి స్థానంలో అకీరానందన్ రావాలి అని చెప్పి సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుతున్నారు అన్నమాట. వస్తాడు, వచ్చే సమయం అనేది ఆసన్నం అవ్వాలి. ఎందుకంటే ఒక సినిమా చేయాలంటే, ఒక సినిమాలలో యాక్టింగ్ చేయాలంటే మామూలు విషయం కాదు. అన్ని మెలకువలు నేర్చుకున్న తర్వాతే సినిమా ఎంట్రీ అనేది ఉంటుంది. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాలోకి వచ్చిన తర్వాత కరాటీ అనేది నేర్చుకోలేరు. సినిమాలోకి రాకముందే కరాటీలోని మెలకువలు నేర్చుకొని ఆ శిక్షణను పూర్తి చేసిన తర్వాత మాత్రమే అప్పుడు సినిమా ఎంట్రీ ఇచ్చిందనమాట. సినిమా ఎంట్రీకి ఇవ్వడానికి కారణం ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు అనమాట. అతనే స్వయంగా దగ్గర ఉండి పవన్ కళ్యాణ్ గారిని మనకు పరిచయం చేసిందనమాట. అలాగే రామ్ చరణ్ గారు కూడా అతని ఎంట్రీ అనేది ఏ విధంగా ఉండండి, అతను ఏదో అల్లాటప్ప ఎంట్రీ అనేది ఇవ్వలే. చిరుత సినిమాలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆ సినిమా వచ్చిందనమాట. అయితే రామ్ చరణ్ గారు అసలు ఏ విధంగా ఉంటారు, తండ్రికి తగ్గ తనయుల్లాగే పేరు ప్రతిష్టలే కాకుండా అతన్ని యాక్టింగ్తోనే మనల్ని మైమరిపించడా అని చెప్పి అప్పట్లో రామ్ చరణ్ గారి గురించి కూడా చాలామంది అనుకున్నారు అనమాట. కానీ ఇప్పుడు మనం రామ్ చరణ్ గారిని చూసినట్లయితే తండ్రికి తగ్గ తనయుల్లాగా అతని యాక్టింగ్ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మతిపోవాల్సిందేనమాట. మరి పవన్ కళ్యాణ్ గారి పేరు కావచ్చు, అతని స్థాయి కావచ్చు నిలబెట్టాలంటే అకీరానందన్ తర్వాతే అనమాట. ఎందుకంటే వారసుడు అనేది రావాలి. పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ సినిమాలు చేస్తూ ఉంటే కాస్తంత టైం తీసుకున్నా కానీ పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని బాగా ఆరాధించే, అభిమానించే, అతని సినిమాలు పదే కావాలనుకుని కోరుకునే అభిమానులు చాలామంది ఉన్నారన్నమాట. మరి అతని స్థానంలో అతని కుమారుడు ఇప్పుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అతను సినిమాలు చేస్తే బాగుంటుందని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. సో నేనేమంటున్నానంటే, ఖచ్చితంగా అతను ఈ సంవత్సరం కావచ్చు, అంటే 2026లో కావచ్చు,
2027లో కావచ్చు. ఖచ్చితంగా అతని ఎంట్రీ అనేది ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సోషల్ మీడియాలో వచ్చే కథనాల గురించి పక్కన పెట్టండి. నేను అనుకునేది ఏంటంటే, ఒకవేళ అతను సినిమా కానీ చేసినట్లయితే, మొట్టమొదటి సినిమా అతను చేసినట్లయితే, ఈ వీడియో మొదట్లోనే మిమ్మల్ని ఒక మాట అడిగాను, ఏ డైరెక్టర్తోని చేస్తే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు కామెంట్ ద్వారా చెప్పన్నాను కదా. అలాగే ఏ నిర్మాత చేస్తే బాగుంటుందని చెప్పేసి కామెంట్ ద్వారా చెప్పన్నాను కదా. నేనేమనుకుంటున్నానంటే, అఖీరానందన్ మొట్టమొదటి సినిమా చేయాలంటే రామ్ చరణ్ గారు నిర్మాతగా ఉండి అతన్ని పరిచయం చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు, పెదనాన్న బాబాయ్ కొడుకులు కాబట్టి అఖీరానందన్ని మొట్టమొదటిగా ఎలాగా అతని ఎంట్రీ అనేది ఉండాలో, కథ ఎలాగ ఉండాలో, అతను ఏ విధంగా చూపించాలో, ఏ విధంగా చూపిస్తే మెగా ఫ్యాన్స్కి తృప్తి అనేది ఉంటుందో రామ్ చరణ్ గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, వీళ్ళ ముగ్గురికి తెలుసు అన్నమాట. కాబట్టి బయట వాళ్ళకి ఎవరికి నిర్మాతగా ఉండకుండా రామ్ చరణ్ గారే స్వయంగా ఆ సినిమా కథ విని తన తమ్ముడైన అఖీరానందన్ని ఏ విధంగా అయితే చూపించాలో, ఆ కథ ఎలాగుండాలో రామ్ చరణ్ గారికి తెలిసినట్టుగా మరి ఎవరికి తెలియదు అనమాట. కాబట్టి ఆ సినిమాకి నిర్మాతగా రామ్ చరణ్ గారు ఉండి పరిచయం చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం అన్నమాట. అంతేకాకుండా మనం ఒక రియల్ ఫైటర్ని చూస్తే ఏ విధంగా ఉంటుందో, అఖీరానందన్ని నేను కొన్ని వీడియోలు చూశానండి ఆ మధ్యకాలంలో. అతను కర్రసాము కావచ్చు, అతను మార్షల్ ఆర్ట్స్ చేస్తూ ఉంటే నిజంగా ఒక ఫైట్ మాస్టారు ఏ విధంగా చేపిస్తే సినిమాలో మనకి ఏ విధంగా అయితే కనిపిస్తుందో, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కుమారుడైన అఖీరానందన్ మాత్రం చాలా వీడియోలలో నేను చూశాను కాబట్టి చెప్తున్నా, మీరు కూడా చూసే ఉంటారు. రియల్గా అతను మార్షల్ ఆర్ట్స్ చేస్తూ ఉంటే గూస్ బంప్స్ వచ్చే విధంగా ఆ వీడియోలో కానొచ్చిందండి. మరి అఖీరానందన్కి నాకు తెలిసినంత వరకు అయితే టాలెంట్ అనేది మామూలు లేదండి. కరెక్ట్గా అతనికి ఒక మంచి సినిమా తీయాలి కానీ, సినిమా పడాలి కానీ, మొట్టమొదటి సినిమాతోనే ఎన్నో సినిమాలు అనుభవం ఉన్న తర్వాత పాన్ ఇండియా హీరో అవడం అనేది ఈ రోజుల్లో మనం చాలా మంది చూసాం, చాలా హీరోలు చూసాం. కానీ మొట్టమొదటి సినిమాతోనే పాన్ ఇండియా హీరో అయిపోయే అంత స్థాయి, అలాంటి కటౌట్ ఉన్న మనిషి అఖీరానందన్ అన్నమాట. నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, రామ్ చరణ్ గారైనా వాళ్ళకి ఒక ఆలోచన అనేది ఉంది. ఏ సినిమాతోని అతను ఎంట్రీ ఇస్తే బాగుంటుంది, డైరెక్టర్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఏ కథ అనేది ఏ విధంగా ఉండాలి, మన ప్రేక్షకులకు, మన అభిమానులకు, మన తరపున వచ్చే సినిమాలు ఏ విధంగా అయితే కోరుకుంటారో అదే విధంగా ఆ సినిమా అనేది, ఆ స్టోరీ అనేది వేరే లెవెల్లో ఉండాలని చెప్పి వాళ్ళ ఆలోచన అనేది ఖచ్చితంగా ఉంటుందండి. కానీ ఆ రోజు అనేది నాకు తెలిసినంత వరకు అయితే ఈ సంవత్సరం వస్తేనే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక పవన్ కళ్యాణ్ గారు సినిమాలు అనేది చేస్తాడు కానీ ఎప్పుడు చేస్తాడో క్లారిటీ అనేది లేదు. కాబట్టి ఇదే అనుకూలమైన సమయం. పవన్ కళ్యాణ్ గారి స్థానంలో అఖీరానందన్ వస్తే బాగుంటుందని చెప్పి సోషల్ మీడియాలో ఎంతోమంది కోరుకున్నారు. కాబట్టి ఈ సంవత్సరమే, ఈ ఏడాది నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తారీఖున ఆ ప్రకటన వస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా చెప్పండి. అలాగే రామ్ చరణ్ గారు ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు అతను ఒక గ్లోబల్ స్టార్ లాగా అతని సినిమాలతోని, అతని యాక్టింగ్తోని ఏ విధంగా ఇప్పుడు ఒక పెద్ద స్టార్ లాగా అయిందో అదే విధంగా అఖీరానందన్ కూడా అంత పెద్ద స్టార్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఇదండి ఈరోజు వీడియో. చాలా మంది మా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు ₹1 కూడా ఖర్చు అయ్యేది లేదండి. మా ఛానల్లో మంచి కంటెంట్తో, మంచి వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాం. ఈ వీడియో పైన మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.